కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా విస్తరించిన కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కొబ్బరి తోటల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా గానుడెర్మా, నల్లమచ్చ, మొవ్వుకుళ్ళు వంటి తెగుళ్లు కొబ్బరి చెట్లను పట్టి పీడిస్తున్నాయి. వీటిలో నల్లమచ్చ తెగులు గాలి, నేల ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది. కాండం పైన నల్లటి జిగురు కారటం ఈ తెగులు ప్రధాన లక్షణం. దీంతో చెట్ల జీవితకాలం తగ్గిపోయి రైతుకు తీవ్ర నష్టం కలుగుతోంది. నల్లమచ్చ తెగులును జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా అదుపు చేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గోవర్ధన్ రావు. కొబ్బరిలో వచ్చేటువంటి తెగుళ్ళలో ఒకటైనటువంటి ఈ నల్లమచ్చ తెగులు అనేది థీలావియాప్సిస్ పారాడాక్సా అనేటువంటి శిలీంధ్రం వలన ఈ తెగులు కొబ్బరికి ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించటం వలన మనకి కొబ్బరి చెట్టు కాండము పైన నల్లటి జిగురు కారటం వల్ల పైనుంచి కింద వరకు కూడా నల్లటి ద్రవం కారి మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల దీనిని నల్లమచ్చ తెగులు అని చెప్పేసి అనటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తెగులు మనకి ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసంలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశంగా ఉంది. అంతేకాకుండా మనకి గాలిలో వేగం ఎక్కువ ఉన్నప్పుడు, చెట్లు ఎక్కువగా ఊగిసలాడినప్పుడు కూడా కాండం పైన సన్నటి పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళు ఏర్పడిన తర్వాత వూండ్స్ అంటాము. ఆ వూండ్స్ లోపలికి ఈ యొక్క శిలీంధ్ర బీజాలు వెళ్ళినప్పుడు అక్కడ మనకి తెగులు మనకి ఆశించడానికి అవకాశం ఏర్పడుతుంది. శిలీంధ్రము పెరిగిన తర్వాత కాండము క్షీణింపజేసి అక్కడి నుంచి ఈ యొక్క నల్లటి జిగురు పదార్థం బయటికి కారి మనకి నల్లమచ్చగా ఏర్పడుతుంది అన్నమాట. తద్వారా చెట్టు లోపల ఉన్నటువంటి జైలము, ఫ్లోయము ఈ సరఫరా కణజాలము దెబ్బతినటం వల్ల మన చెట్టుకి కాపు కాయడానికి కావాల్సినటువంటి పోషకాలు సరిగా అందకపోవటం వల్ల మనకి కాపు పైన, చెట్టు యొక్క దిగుబడి పైన మనకి ప్రభావం పడుతుందన్నమాట. అందువల్ల మనం గమనించిన వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ థీలావియాప్సిస్ పారాడాక్సా అనేది శిలీంధ్రము. ఈ యొక్క శిలీంధ్ర బీజాలు మనకి భూమి పై పొరల్లో మనము చెట్టు చుట్టూతో ఉన్నటువంటి పాదులో ఉన్నటువంటి ఈ యొక్క మట్టల పైన కానివ్వండి, కాండము తాలూకా ఈ డెబ్రిస్ అంటాం వాటిపైన కూడా ఇది ఉంటుందన్నమాట. ఇది పారేటువంటి నీళ్ల ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి మనకి సరఫరా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలి ద్వారా కూడా ఇక శిలీంధ్ర బీజాలు ఇంకొక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి యాజమాన్యంలో కానీ మనం వెళ్ళినట్టయితే జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి ఈ ట్రైకోడర్మా రీసీ కానివ్వండి, హార్జియానం కానీ తీసుకున్న వీటిని ట్రైకోడర్మా కాయర్ పిత్ కేక్ అనేటువంటి తయారు చేసి ఉపయోగించుకోవడం చాలా ఉపయోగంగా గమనించడం జరిగింది. ఈ ట్రైకోడర్మా హార్జియానం లేదా రీసీ కాయర్ పిత్ కేక్ని మనము ల్యాబొరేటరీలో కానివ్వండి, ఇంటి వద్ద కూడా మనము తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు మనం చూసినట్టయితే ఆ కొబ్బరి పీచుని బాగా మెత్తగా తయారైనటువంటి కాయర్ పిత్ని జల్లించుకొని దాంట్లో మనము కొంతవరకు మైదా పిండి కలుపుకోవాలి. ఇది మనకి పిడకల్లాగా గట్టి బిస్కెట్స్ లాగా తయారవటం జిగురు కోసం మనం మైదా పిండి కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత దాంట్లో మనము తయారైనటువంటి ట్రైకోడర్మాను కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము బిస్కెట్స్ లాగా సరైనటువంటి షేప్లో ఉండే విధంగా మనము కట్ చేసుకొని వాటిని నీడలో ఆరపెట్టుకొని ఆ విధంగా తయారు చేయబడినటువంటి ట్రైకోడర్మా హార్జియానం లేదా రీసీ కాయర్ పిత్ కేక్స్ని మనము ఈ యొక్క నల్లమచ్చ పైన ఉంచి దానిని ఆకుతో కట్టినప్పుడు కొన్ని నీళ్లు చల్లాలి. ఆ విధంగా చల్లిన తర్వాత ఏమవుతుందనంటే ఈ యొక్క శిలీంధ్ర బీజాలు యాక్టివేట్ అయిపోయి మనకి నల్లమచ్చ లోపల ఉన్నటువంటి తెగులు కారణమైనటువంటి శిలీంధ్రాన్ని చంపడానికి మనకి ఉపయోగపడుతుంది. దీన్ని మనము తయారు చేసుకున్న వెంటనే వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకున్న తర్వాత మనము 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలించాలి. ఈ యొక్క నల్లమచ్చ తెగులు ఉధృతి ఎంతవరకు మనకి తగ్గింది. ఒక 3 నెలల లోపల ఈ యొక్క నల్లమచ్చ తెగులు కనుక మనకు పూర్తిగా ఎండిపోతే ఇంకా అక్కడ మనకి లోపల శిలీంధ్రం ఏమీ లేనట్టుగా మనం గమనించవచ్చు. ఒకవేళ మనకి పైన ఈ మచ్చ తగ్గిపోయిన తర్వాత వేరే భాగంలో కానీ మచ్చ మళ్ళీ గమనించినట్లయితే అక్కడ కూడా ఇదే విధంగా మనము ఈ ట్రైకోడర్మా కాయర్ పిత్ కేక్ని ఉంచి ఆ విధంగా మనము నియంత్రణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ శిలీంధ్రము నేలలో ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కాబట్టి నేలలో కూడా మనము పాదు చేసినప్పుడు
ఈ ట్రైకోడర్మాని మనం నేలలో వేసుకోవాల్సి ఉంటుంది. ట్రైకోడర్మా వేసుకోవడానికి మనము ఒక 250 గ్రాముల ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ కలిగిన మిశ్రమాన్ని మనం 5 కేజీల వేపపిండితో కలుపుకొని పాదులో వేసుకోమని చెప్పేసి మనం రైతులకు సలహా ఇస్తున్నాము. అంటే వర్షాకాలం మొదట్లో మనం పశువుల పెంట అది వేసేటప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని కూడా ఉపయోగించుకొని పాదులో వేసుకోవాలి. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఈ యొక్క మిశ్రమాన్ని పాదులో వేసుకోవటం వలన మనకి ఈ యొక్క తెగులు శిలీంధ్ర బీజాలు భూమిలో ఉన్నటువంటి వాటిని మనము నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కెమికల్స్లోకి వెళ్ళేసరికల్లా మనకి హెగ్జాకోనజోల్ అనేటువంటి శిలీంద్ర నాశిని ఆశించినటువంటి మొక్కకు మాత్రమే ఉపయోగించడం వలన తక్షణ మనకి ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగుళ్ళు నేల నుంచి లేదా గాలి నుంచి కూడా వ్యాపిస్తాయి కాబట్టి మనకి తోటలో ఉన్నటువంటి 60 చెట్లకి కూడా మనము జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ముందు చూపుతోటి మనం వేసుకున్నట్టయితే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాము. ఆ విధంగా చేయడం వలన మిగతా చెట్లకు ఈ యొక్క తెగులు ఆశించకుండా మనము ముందు జాగ్రత్త తీసుకోవచ్చు.